తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకుని దేశ చరిత్రలో గత ప్రభుత్వం పాలనకు అభివృద్ధి పదంలో చూపించాలన్న ఉద్దేశంతో 10 సంవత్సరాల కేసీఆర్ పాలన చేయండి 10 నెలల్లో 12 నెలల్లో సాధించినటువంటి విజయాలను మీకు వివరించడం కోసమే ప్రజా విజయాలు ప్రజా పాలనలో తెలపడం కోసం భువనగిరి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి 10-26 వార్డు సంబంధించినటువంటి ప్రజాపాలనలో భాగంగా ఈ రాష్ట్రంలో రైతులను ముఖ్యంగా మహిళా అభివృద్ధి సాధకత చేస్తే ఈ ఇంటి ఇల్లును ఇల్లాలు ఎట్లా తీర్చిదిద్దుతుందో ఈ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సునిచ్చి మహిళా శక్తి క్యాంటీన్లను ఇచ్చి వరంగల్లో పెద్ద ఎత్తున 1,00,000 మందితోటి మహిళా సదస్సు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఒక్కటే రోజు 18,000 కోట్ల రూపాయలను రైతుల అకౌంట్లో వేసిన చరిత్ర ఎవరిదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిది. ఈ రోజు కరీంనగర్ లో జరుగుతా ఉంది. ఇవాళ యువకులకు 50,000 ఉద్యోగాలు 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం చేంది నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ సాధన కోసం నిధులు నీళ్లు నియామకాలు అన్నప్పుడు 50,000 ఉద్యోగాలు ఇచ్చి ఇలా కరీంనగర్ సభలో ముఖ్యంగా మున్సిపాలిటీలో మన మున్సిపాలిటీ కూడా 15 పోస్టులు ఇలా మనకు అందబోతా ఉన్నాయి. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇలా ఉచిత విద్యుత్ 200 యూనిట్లు, అదేవిధంగా మనకు గ్యాస్ 500 రూపాయలు, అదేవిధంగా మనకు నిన్నటి వరకు ఉచితంగా బస్ ప్రయాణంలో లక్షలాది మంది మహిళలు ఇలా ఉచిత ప్రయాణం చేస్తా ఉన్నారు. దీంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి నిరుపేదలను ఆదుకోవాలన్న లక్ష్యం మీద ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేపడతా ఉంది. కాబట్టి దేశ చరిత్రలో ముఖ్యంగా 10 సంవత్సరాల పాలనలో జరగని పనులు 10 నెలల్లోనే పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిది దక్కుతుందని తెలియస్తూ ఈ ప్రాంతంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా కోట్లాది రూపాయలు తెచ్చి భువనగిరి అభివృద్ధి కోసం కృషి చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా రానున్న తరుణంలో పెన్షన్లు, నిరుద్యోగ వృత్తి, అదే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండిచ్చే వరకు కూడా మీ అందరికి అండగా ఉంటాం. 5 ఏళ్ల పాలనతో పాటు 10 ఏళ్లు 20 ఏళ్లు కూడా ఇందిరమ్మ పాలన కొనసాగే విధంగా రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదిద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.